టుడే న్యూస్ కి స్వాగతం. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 270వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా చిలుకూరి శ్రీకాంత్, చిలుకూరి నిఖిల్ మరియు ఈడుగల్ల అశోక్ ఇచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిలుకూరి శ్రీకాంత్ మాట్లాడారు. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే భారతదేశం చతుర్వర్ణ వ్యవస్థతో, మతోన్మాదంతో, కుల వ్యవస్థతో ఇంకో 5,000 సంవత్సరాలు వెనక్కిపోయేదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఈ విధంగానే ప్రజలకు తీసుకెళ్లాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమం వీచేసిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేశారు. సంత్ కబీర్ దాస్ 628వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 270వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిలుకూరి శ్రీకాంత్ అధ్యక్షులు అరుంధతి యూత్ అసోసియేషన్ బర్పల్గూడెం గ్రామం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు 629వ జయంతి సంత్ కబీర్ దాస్ గారి జయంతిని నిర్వహించుకొని ఆ మహనీయుని ఆలోచన విధానం తెలుసుకోవడం జరిగింది. గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమంలో మనము డాక్టర్ తథాగత్ గౌతమ్ బుద్ధుడు కానీ, సమ్రాట్ అశోక చక్రవర్తి కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, మాతా రమాబాయి అంబేద్కర్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, మాన్యవర్ కాంశీరామ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సాహు మహారాజ్, ఈ రకంగా మహనీయుల వర్ధంతులు మరియు జయంతులు ఇక్కడ చేస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనమందరం కూడా అంటే ఎక్కడ కూడా ఈరోజు దళితులు ఎవరైతే ఉంటారో దళితులకు మాత్రమే పరిమితం కాకుండా అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చి అగ్రవర్ణాలకు అంటే అగ్నవర్ణాలకి జ్ఞానం తెలియజేసే ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానోదయం చేస్తున్నాం. చాలామంది బీసీ నాయకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారా వాళ్ళు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ అయినా తెలియదు. ఇది ఇక్కడ మేము తెలియజేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ దళితులు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు అయినా మనకు తెలియదు, మేము తెలియజేయడం జరిగింది. అగ్రవర్ణాలు ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వస్తే వీళ్ళు పోటీ చేస్తారు. అగ్రవర్ణాలకి కూడా రిజర్వేషన్ వస్తేనే కానీ పోటీ చేసే పరిస్థితి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కలిగిందని కూడా వాళ్ళకు కూడా తెలిసి చేసుకున్నాం మిత్రులారా. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ స్థాపన కోసం పనిచేసిందని చెప్పి అది నిరూపించడం జరుగుతుంది. ఈ బాధ్యత మనం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ తీసుకోవడం ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు బర్పల్గూడెంలో అరుంధతి యూత్ చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి. మీరు కూడా గట్కేసర్ మండలంలోనే అరుంధతి యూత్ గొప్పగా పనిచేస్తుంది. అంబేద్కర్ ఆలోచన విధానం కోసం అని కూడా పేరు తెచ్చుకునే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒకటే మాటని సిద్ధాంతంగా తీసుకుని ముందుకెళ్తున్న మిత్రులారా, ఒకటే మాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన నేను తీసుకొచ్చిన ఈ రథాన్ని ఈ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయాలి. ఒకవేళ మీరు ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఆ రథాన్ని అక్కడనే ఇచ్చిపెట్టండి, కానీ ఆ రథాన్ని వెనుకకు నెట్టకండి అని చెప్పిండు. ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ భాగస్వామ్యం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఆ ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటూ, అలాగే గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు దానికి ఏ ఒక్కరు కారణం కాదు. దానికి పద్మశ్రీ నర రవికుమార్ గారు, మేకల దాసు గారు, అన్న కట్కూరి నరసింహరావు అన్న గారు, చిలుకూరి నిఖిల్ గారు, మరియు చిలుకూరి ఆనంద్ గారు, అరుణ్ గారు, మరియు అఖిల్ గారు, విష్ణు గారు, ప్రవీణ్, ఎల్లేష్, శివ, లక్కీ, మన బండర్ రామదాస్ అన్న గారు, అధ్యక్షులు ఈడబ్ల్యూఎస్కల్ అంబేద్కర్ సంఘం గారు, వంశీ, పత్రికా విలేకరు మరియు మీడియా మిత్రులు వీళ్ళందరి శాస్త్రంతోనే గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై భీమ్, జై భారత్. ప్రతి వారం ఇప్పటికీ 269 వారాలు కంప్లీట్ అవ్వడం, 170వ వారానికి నన్ను మా యూత్ని పిలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాము. 170 వారాలు కంప్లీట్ చేసిన అరుణ్ కుమార్ వాళ్ళ టీం వారికి ఫస్ట్ ధన్యవాదములు. ఇదే విధంగా ఇంకా ఇన్ని వారాలు యూత్ చేస్తూ ఉండాలి. అలాగే ఇదే విధంగా అంబేద్కర్ గారు ఉన్న స్టాచ్యూ వద్ద ప్రతి దగ్గర ఇలాగే పూల దండ కార్యక్రమాన్ని చేస్తుండాలి. అంబేద్కర్ గారు చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన రిజర్వేషన్లు ఇవన్నీ ఇలాగే గుర్తు చేసుకుంటా తెలుస్తుండాలి. తెలియని వాళ్ళకు తెలిసినట్టు నేను ఇదే 170 వారాలకి ఈ వారం రావడం జరిగింది.
ఏ విషయాలైనా రాని వాళ్ళకు కూడా పేపర్ స్టేట్మెంట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ జరిగిన విషయాలు అంబేద్కర్ గారు చేసిన విధంగా అన్నీ తెలియజేయడం సంతోషం. ఇదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని యువత కూడా అన్ని విధాలుగా అంబేద్కర్ చేసిన పనులని పూర్తి చేసుకుంటూ ఉండాలి. ధన్యవాదాలు.